హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. గుర్తుంచుకోండి. అలాగే ఒక్క విషయం, నీ వెనుక ఏముంది, ముందేముంది అనేది నీకనవసరం. నీలో ఏముంది అనేదే ముఖ్యం. ఏ పరిస్థితుల్లో ఉన్నా నీ కర్తవ్యం నీకు గుర్తుంటే జరగవలసిన పనులు అవే జరుగుతాయి. అలాగే రోజుకు ఒకసారైనా మీతో మీరు మాట్లాడుకోండి. లేకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు. ఉత్సాహంతో శ్రమించడం, అలసటను ఆనందంగా అనుభవించడం, ఇది విజయాన్ని కాంక్షించే వారి ప్రాథమిక లక్షణాలు. విజయం కలిగిందని విర్రవీగకు, అపజయం కలిగిందని నిరాశపడకు. విజయమే అంతం కాదు, అపజయం తుదిమెట్టు కాదు. మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి. బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి. అలాగే తనను తాను చిన్నపుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత. తనను తానే ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు. ప్రతి ఆనందం తరువాత దుఃఖం వస్తుంది. వాటి మధ్య అంతరం ఎక్కువ లేదంటే తక్కువ ఉండవచ్చు. వ్యక్తి ఎంత ఉన్నతుడైనా అంత వేగంగా సుఖదుఖాలు ఒకదాన్ని మరొకటి అనుసరిస్తాయి. జీవితంలో ధనం కోల్పోతే కొంత కోల్పోయినట్టే, కానీ వ్యక్తిత్వం కోల్పోతే మాత్రం సర్వస్వం కోల్పోయినట్టే. నిజమే కదండి? లక్ష్యంపై ఉన్నంత శ్రద్ధ శక్తుల్ని లక్ష్య సాధనలో సైతం చూపించాలి. విజయ రహస్యం అంటే ఇదే. సత్యాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మితే విజయం తథ్యమవుతుంది. నెమ్మదిగానైనా సరే మనం జయించి తీరుతాము. లేవండి, గమ్యం చేరే వరకు విశ్రమించకండి. అర్థమైంది కదండి? హృదయానికి మెదడుకు సంఘర్షణ జరిగినప్పుడు హృదయాన్నే నువ్వు అనుసరించు. అలాగే కార్యశక్తి కంటే కష్టాల్ని భరించే శక్తి గణించలేనంత గొప్పది. ద్వేషానికి ఉన్న శక్తి కంటే ప్రేమకు ఉన్న శక్తి ఎన్నో రెట్లు గొప్పది. ఆత్మవిశ్వాసం కలిగి ఉండండి. గొప్ప విశ్వాసాల నుండే మహత్తర కార్యాలు చేయాల్సి వస్తుంది. ఈ జీవితం క్షణికం. ఈ ప్రపంచంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ల ముచ్చటే. ఎవరైతే పరుల కోసం జీవిస్తారో వాళ్లే నిజంగా సజీవులు. మిగిలిన వాళ్ళు బ్రతికున్నా చచ్చినట్టే లెక్క. అర్థమైంది కదండి? కాబట్టి ఒక్క విషయం, వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. అలాగే ప్రేమే జీవితం, ద్వేషమే మరణం. గుర్తుంచుకోండి, ప్రపంచం గొప్ప వ్యాయామశాల. మనల్ని మనం దృఢపరుచుకోవడానికి ఇక్కడికి వస్తూ ఉంటాము. అలాగే మానవ శరీరం అనే దేవాలయంలో దేవుడు ఉన్నాడని నేను గ్రహించాను. అందుకే ప్రతి వ్యక్తి ముందు భక్తితో నిలబడతాను. అలాగే ఒక్క విషయం, విధేయతను అలవరుచుకోవడమే మన ప్రథమ ధర్మం. గుర్తుంచుకోండి. ఇక నిజాన్ని 1000 మార్గాల్లో మనం చెప్పవచ్చు, కానీ ప్రతి ఒక్కటి నిజమయ్యే ఉండాలి. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారకండి, మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీదే. మహిళ అభ్యున్నత ప్రజల్లో మేల్కొల్పు ప్రథమంగా ఉండాలి. అప్పుడే దేశానికి, భారతదేశానికి ఏదైనా మంచి జరుగుతుంది. లక్ష్యం కోసం అలుపెరుగకుండా శ్రమిస్తుంటే నేడు కాకపోయినా రేపు విజయం తప్పకుండా వస్తుంది. క్రైస్తవుడు హిందువుడు బుద్ధిస్ట్ కాలేడు, అలాగే హిందువు బుద్ధిస్ట్ కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. శృంగారానికి దాసివి కాకు. అది నిన్ను మెల్లిమెల్లిగా జంతువుల్లా మార్చేస్తుంది. తప్పును సరిదిద్దుకుంటే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1,00,000 తప్పులు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. నువ్వు పేదవాడవని బాధపడకు. ధనం నిజమైన శక్తి కాదు. మంచితనం, పవిత్రతలే నిజమైన శక్తి. అర్థమైంది కదండి?
చెడు తలచేవాడు కీడు తలపెట్టేవారు ప్రశాంతత కోల్పోతారు. వాళ్ళు వెలుగుని చూడలేరు. ఎక్కడికి వెళ్ళినా నూతన జీవితాన్ని, మహోన్నతమైన శక్తిని అందించాలి. భయం అనే వరదను అరికట్టడానికి ధైర్యం అనే ఆనకట్టను నిరంతరం మనం నిర్మించుకోవాలి. గుర్తుంచుకోండి, ప్రతి విషయాన్ని వేళాకోళంగా చూసే చెడు వ్యాధిని మనం తొలగించుకోవాలి. అర్థమైంది కదండి? స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం, ఈ మూడు మనం ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, చాలా చిన్న పనినైనా సవ్యంగా చేస్తే మంచి ఫలితం అనేది మనకి లభిస్తుంది. అలాగే అందరికీ మేలు చేయండి, అందరినీ ప్రేమించండి. కానీ ఎవరిపైన వ్యామోహాన్ని పెంచుకోకండి. ఎవరిని అంత సులువుగా నమ్మకండి. గడిచిన కాలమే గతాన్ని పూడ్చిపెడుతుంది. అనంతమైన భవిష్యత్తు మీ కళ్ళ ముందే ఉంది. ఇక నిర్ణయం మీ చేతిలోనే. అశ్రద్ధ అనేది మానవుడిని లోతైన అగాధంలోకి నెట్టేస్తుంది. అలాగే అనాలోచితంగా తొందరపడి ఏమీ చెయ్యొద్దు. చిత్తశుద్ధి, ఓర్పు, పట్టుదల, ఈ మూడు కార్యసిద్ధికి ఆవశ్యకం. కానీ ప్రేమ ఈ మూడింటికన్నా అత్యావశ్యకం. గుర్తుంచుకోండి, మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చెయ్యడమే. నిజమే కదండి? అలాగే సహనం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది, కానీ దాని ఫలితాలు ఎప్పుడూ తీయగానే ఉంటాయి. గుర్తుంచుకోండి. అలాగే దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే కదండి. అలాగే మందలో ఒకడిగా ఉండకు, 100లో ఒకడిగా ఉండడానికి ప్రయత్నించు. గుర్తుంది కదా? సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులవుతారు. అలాగే కష్టాలలోనే మనిషి యొక్క శక్తి, యుక్తులు బయటపడతాయి. అద్భుతాలను సాధించడానికి మూలం దృఢమైన నమ్మకం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం, ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా కూడా కూడబెట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. ఎదుటివారి కన్నీళ్ళని ఎగతాళి చేయొద్దు. ఆ కన్నీటి వెనుక భరించలేని బాధ, చితికిపోయిన మనస్సులు ఎన్నో ఉంటాయి. కన్నీళ్ళు చాలా విలువైనవి. వాటిని మీరు వృధా చెయ్యకండి. ప్రతి దానికి ఏడ్చి ఆ కన్నీళ్లకున్న విలువ తగ్గించకండి. సో చూశారు కదండి, అర్థమైంది కదా? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోద్దండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.